కర్నూలు నర్సరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందిచ్చారు. ఇక ఈ ఆత్మీయ కలయికలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ని తలపించింది. ఈ విందులో నేతల కుటుంబ సభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు. సరదా సంభాషణలతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. పొలిటికల్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ గా డిన్నర్ మీటింగ్ జరిగింది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ సెటిల్ అయ్యారంటూ లోకేష్ వారిని అడిగి తెలుసుకున్నారు. ఇరవై 25 ఏళ్లకు అబ్బాయిలకు పెళ్లి చేయాలని, తనకు 24 ఏళ్లకే పెళ్లైందని లోకేష్ వారికి తెలిపారు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని తన కుమారుడు దేవాంశ్ను కూడా ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నానని లోకేష్ చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం నేతలు తనకు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారం అయ్యాయి అవి అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో ఏమున్నాయి, ఏమీ కాలేదు అనేవి తెలియజేసే నివేదికను ఆయా నేతలకు లోకేష్ అందజేశారు. మహిళా మనులకు మంగళగిరి పట్టు చీరల్ని యువనేత గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ఆత్మీయ విందు ముగిశాక గేట్ వరకు వెళ్లి అందరికీ లోకేష్ ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఇక ఈ ఆత్మీయ సమ్మేళనానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు పివి పార్థసారథి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, బివి జయనాగేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, భాష్యం ప్రవీణ్, ప్రత్తిపాటి పుల్లారావు, చెదలవాడ అరవింద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, ఎరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel